ఆపండిరా. ఎవరిలో దోనజని చెప్పుండ్రి. నాది బాబు. నా సారు నాది బాబు. నా ఆడితే సారు నాదని చెప్తుంటే ఆడితే సారు ఆడితే బాబు. ఎన్నారు సార్ నా సార్ కాదు నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి. దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను సార్. నిజం నా ఎందుకు తెలుసు సార్. నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్. బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం ఇద్దరు ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన. బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గాని ఇదేందిరా ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని చూస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, ఇద్దరు తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎరకవానిది. ఇన్నవా కథ? వద్దు బావు. దీని చిన్నతనం నుండి బిడ్డనాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు. నేను బావు ఆడికే ఇచ్చేయండి. నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు. వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్లు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్లా లేదు కదా. కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసు ఇళ్ళకి కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు. అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అవును సార్ బాబు. బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో దొరకదు. నీ సబ్బు పడగాను. అయ్యా దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద. మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మాట అర్థం కాలే. మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే. నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచే. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్ నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు,
ఒక మంచి మనిషి, మహానుభావుడు. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ కి వెళ్ళిపోతానే. రామ్ పరశురామ్. ఏయ్ ఇలారా, ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని. శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మావయ్య? ఆనపకాయ కూర. ఓ సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అనమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. ఆ, హలో, ఆ, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా, ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కేతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కను అడుగుతాను గాని. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఆ? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్లే ఉంటానన్నారు. పిలు 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 వాడిని. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదా సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీస్లో 25,000 దొంగతనం చేసిన బాయని సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగుల సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ నాకు ఈ స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు, పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఏయ్. వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అలా గవర్నర్ గారు వచ్చేసారు. ఒక్క నిమిషం సార్. చూసావా, అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడు అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావా? ఎరా, ఆ, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? వాళ్ళు ఎవరిలో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఉంది బావా.
నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయుల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా మంది. బుక్ ఇదిగో బావా. సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క, పేపర్లో కేవీఆర్ బిల్డప్ చూసి ఏదో అనుకున్నాం. ముష్టి 5,000 ఇచ్చాడు. పైగా వాడినే చీఫ్ గెస్ట్ గా పిలవాలట. చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్ గా పిలుస్తాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. ఇందాక ఎవరికో వెళ్ళాల్సిన చెక్ పొరపాటు మీకు వచ్చింది. అది తెలిసి కేవీఆర్ గారు చాలా బాధపడ్డారు. ఈ ఎలక్షన్ మీకు ఇమ్మని చెప్పారు. ఆయన ఇచ్చిన చెక్ తిరిగి ఇచ్చేమన్నారు. కేవీఆర్ గారు 5 లక్షలు విరాళం ఇచ్చినట్టు టీవీ ఛానల్స్ కి, పేపర్స్ కి న్యూస్ మీరు ఇస్తారా? నన్ను ఇమ్మంటారా? మేము ఇస్తాం సార్, అది మా బాధ్యత. థ్యాంక్ యూ. కేవీఆర్ పేరు మీద డొనేషన్ ఇచ్చావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడైనా శత్రువుని పడగొట్టాలనుకుంటాడు, కానీ నువ్వేమో వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. పబ్లిసిటీ కేవీఆర్ వీక్నెస్ సార్. ఒకరి బలహీనత ఆడుకోవడం బిజినెస్. మీకు చెప్పలేండి సార్ అది. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మొత్తం కేవీఆర్ సంబంధించిన మ్యాటర్ నుంచి మిగిలిన అరెస్ట్ చేసేసి ఓకే సార్. ఆ తర్వాత 2 కాపీలు రెడీ చేయించండి. ఓకే? ఎవరండి కేవీఆర్? ఏ పేపర్ లో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ ఫంక్షన్ లో చూసినా ఇతనే కనబడుతున్నాడు. సీఎం గారు, ఇతను ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, రిజైన్ చేసి పెద్ద బిల్డర్ గా ఎదిగాడు. ఇప్పుడు అతను బిల్డప్ చూస్తుంటే ఏదో రోజు సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు సార్. అతను సొంత పార్టీ పెట్టేలోపు మన పార్టీలో చేర్చుకుంటే మంచిది. అతని పాపులారిటీ మనకు పనికొస్తుంది. ఇదేండి రాజకీయం అంటే. హాఫ్ అరగంట అయింది. అమ్మా ఆగిందా? గుండె జారి కడుపులో పడ్డట్టు అయింది. అర్జెంట్ గా దిగలేదనుకో మళ్ళీ బయలుదేరిపోతే. దిగా. అమ్మో బతుకుంటే పడ్డ. అయ్య బాబాయ్, ఏంట్రీ? ఫుల్ ఆగినట్టుందేంద్రా నాయన. ఇందులో నా తప్పేం లేదండి. అది ఎక్కడం వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డానంతే. కంట్రీ బ్రూట్. అమ్మాయిలు కనిపిస్తే చాలు మీద పడిపోవటం, సారీ చెప్పటం. సారీ చెప్పడానికి మీద లేదండి. నువ్వు పెద్ద సినిమా హీరోయిన్ అని నీ కోసం క్యూ కట్టారు ఇక్కడ. యు షట్ అప్. ప్యాంట్ జిప్ పెట్టుకోవడం తెలీదు? నువ్వు కూడా చెప్పేవాడివే. చూసావా? డర్టీ ఫెలోస్. తిన్నది అరక్క బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా? ఏమిటి రెచ్చిపోతున్నావు? 5 బీకాంలు ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. ఇడి ఫెయిల్. ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? నేను రెడీ. చెప్పండి సార్. నా పేరు మైసా అండి. నా పేరు సత్యపండి అండి. మా రావణంని నన్ను ఫోటో తీయండి. అయ్యో నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఉందండి. అయితే ఏంటి తీసేస్తాను. ఏమండి అది కూడా వచ్చేటట్టు నువ్వు ఉండగా అదేమవుతుందిలే. కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి. ఇక భుజమే చేయండి. రెడీ. అయిపోయింది. ఫోటో వచ్చేసినట్టు. థ్యాంక్స్ అండి బాబు. మమ్మల్ని కూడా ఫోటోది. అది నా భార్య అండి బాబు. పర్లేదులే, నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు తీయమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు తీపో. ఏంట్రా? ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీశాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్క నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. ఇంకొక పిల్లలతో ఫోటోలు తీయటం ఏంటి? చంపేస్తా. పదా. నేను తీసిన ఫోటో నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు కానీ నేను. ఏంటి భయ్య అన్నా నవ్వుతున్నా?